V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన, బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే. V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్దార్ ఎస్ఐ. నిర్మల్లో వివేకానంద జయంతి వేడుకలు, మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. మహిళల భద్రత కోసం సఖీ హెల్ప్ లైన్ 181 ద్వారా సమాచారం ఇవ్వాలన్న కౌన్సిలర్. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో రాత్రి వడగండ్ల వాన కురిసింది. వర్షానికి దెబ్బతిన్న ఇండ్లు, పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేకులు మొత్తం పడినాయి సార్. వాళ్ళు అట్టే ఉన్నది. చెట్టు పడడం వల్ల ఇది పడి ఇల్లు కంప్లీట్ ಹಾಕಿಂದು కట్టది ఇల్లు వచ్చేటట్టుది. అట్టే ఉన్నది. చెట్టు పడడం వల్ల ఇది పడి ఇల్లు కంప్లీట్ ಹಾಕಿಂದು కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వివేకానంద జయంతి సందర్భంగా బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకులు శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి తేజ, ఆదోని నియోజకవర్గ అధ్యక్షులు జయసూర్య, ప్రధాన కార్యదర్శి సూర్య, ఉపాధ్యక్షులు రాజరత్నం పాల్గొన్నారు. ఈరోజు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక ఆదోని పట్టణంలో ఉన్నటువంటి గర్ల్స్ పాఠశాలలో వివేకానంద జయంతి సందర్భంగా, అలాగే నేషనల్ యూత్ డే సందర్భంగా ఈరోజు శ్రమదానం నిర్వహించడం జరిగింది. ఈరోజు గర్ల్స్ పాఠశాల పరిసర ప్రాంతం అంతా అపరిశుభ్రంగా ఉన్నందున ఆ చెత్తనంతా తొలగించి అక్కడ పూల మొక్కలు నాటడం జరిగింది ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు మా వద్ద తీసుకొచ్చిన కంప్లైంట్ ఏదంటే
ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ముందు ప్రాంతం అంతా గుంతలు ఏర్పడి గ్రౌండ్ మొత్తం గుంతలు ఏర్పడి ఉంది. కాస్తపాటి చిన్నపాటి వర్షం కురిసినా అది ఆ నీరంతా అక్కడికి చేరి బురదగా ఏర్పడి విద్యార్థులు ఆ ఆరోగ్యము పాడయ్యే విధంగా ఉందని మా వద్దకు విద్యార్థులు తెలియజేశారు. అయితే సంబంధించినటువంటి అధికారులు ఈ వెంటనే మైదానాన్ని పూడ్చే విధంగా ఒక లెవెల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుగునాడు విద్యార్థి సమైక్య తరపున డిమాండ్ చేస్తున్నాము. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో V3 న్యూస్ క్యాలెండర్ను మద్దూరు మండల తహసీల్దార్ రామకోటి ఎస్ఐ అరుణ్ కుమార్ ఆవిష్కరించారు. నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ జనాల్లో ప్రజాభిమానం పొంది రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మండల డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో వివేకానంద జయంతి సందర్భంగా మొక్కలు నాటారు. స్వామి వివేకానంద చికాగో ప్రసంగంతో హిందూ మతం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు అన్నారు. యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్లో ఈ యొక్క స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం మొక్కలు నాటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నిర్మల్ మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఈరోజు ఈ యొక్క మొక్క నాటి ఈ యొక్క స్వామి వివేకానంద యొక్క జయంతి కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నాం. స్వామి వివేకానంద 1863 బెంగాల్లోని కలకత్తాలో జనవరి 12న జన్మించడం జరిగింది. స్వామి వివేకానంద చిన్నప్పటి నుండే ఈ దేశం కోసం, ఈ యొక్క ధర్మం కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను నిర్మూలించడం కోసం నిరంతరం ఆలోచిస్తూ దానిపై అధ్యయనం చేసి గొప్ప మేధా సంపత్తిని సాధించినటువంటి ఒక మహనీయుడు. ఆ మహనీయుడు ఒక సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంటరాంతరం కావచ్చు, అనేక రకమైనటువంటి ఈ దేశంలో పాలిస్తున్నటువంటి బ్రిటిష్ యొక్క పరిపాలన వలన విరక్తి చెంది ఈ దేశాన్ని చైతన్యపరచాలా, ఈ సమాజాన్ని చైతన్యపరచాలని చెప్పి నిరంతరం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. ఒక సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమత సమ్మేళనంకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అమెరికాలోని చికాగోలో నిర్వహించడం జరుగుతుంది. దానికి స్వామి వివేకానంద గారికి అవకాశం కూడా లభించడం జరుగుతుంది. దానికోసం అనేక రకాలుగా కష్టాలు పడి డబ్బులు లేక మిగతా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కొంతమంది డబ్బులు సహాయం చేసి ఆ సహాయం పొందినటువంటి ఆ డబ్బులను తీసుకొని అతను అమెరికాలో చికాగో ఒక సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది. సమావేశానికి వెళ్ళినటువంటి తేదీలో మళ్ళీ మార్పు జరిగి మళ్ళీ ఒక 3 నెలల సమయం కూడా మళ్ళీ 3 నెలల యొక్క సమయాన్ని పొడిగించడం జరుగుతుంది. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడతాడు. 3 నెలలు అమెరికాలో జీవించాలంటే మళ్ళీ అనేక కష్టాలు, అనేక అవమానాలు. స్వామి వివేకానంద యొక్క వేషధారణ చూసి కూడా అనేక మంది అవమానపరుస్తుంటారు. అయినా భరిస్తాడు. ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం భరిస్తాడు. చివరికి ఆ యొక్క సర్వమత సమ్మేళనం ప్రారంభమవుతుంది.
ప్రారంభంలో కూడా స్వామి వివేకానందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. చివరికి స్వామి వివేకానంద గారి యొక్క సమయం వచ్చినప్పుడు అతను మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ప్రారంభించినటువంటి ఆ యొక్క ప్రారంభ పలుకులు సోదరీ మండలారని చెప్పి ఒక్కసారి పలకగానే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంగణం మొత్తం కరతాధ్వనాలతో సుమారుగా 5 నిమిషాలు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వివేకానంద యువజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతిని నిర్వహించారు. ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించారు. చికాగో సర్వమత సమావేశానికి హాజరై భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసిన మేధావి స్వామి వివేకానందుడు అని వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు బాబు అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నేడు పరిగి పట్టణ స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి ఉత్సవాలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి వివేకానంద గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని యువత ముందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మా యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయడం ఒక లోటు ఉండేది. వివేకానంద విగ్రహం దగ్గర మెట్లు లేకపోవడం చాలా బాధాకరం. ఆ మెట్ల కోసం గతంలో సంబంధిత పెద్దలకు చెప్పడం జరిగింది. త్వరలోనే గౌరవ పెద్దలు గుర్తించి వివేకానంద దగ్గర మెట్లు గార్డెన్ ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి మళ్ళీ కూడా మా యువజన సంఘం తరఫున విన్నవించడం జరుగుతుంది. నెక్స్ట్ 160వ జయంతి ఉత్సవాల్లో పైన ఈ వివేకానంద విగ్రహం దగ్గర గార్డెన్తో పాటుగా మెట్ల కార్యక్రమం మెట్లు నిర్మించిస్తే బాగుంటుందని మా యువజన సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పిలిచినా పిలవకపోయినా మనస్ఫూర్తిగా ప్రేమతోటి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఓమిక్రాన్ వ్యాప్తిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా రోగులకు అన్ని సేవలు అందిస్తామని చెప్పారు. శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా 2 వేవ్ల యొక్క అయిపోయిన తర్వాత అదంతా దాదాపు సమిష్టితం అయిపోయిందన్నమాట. తరుణంలో మరో 3వ వేవ్ రూపంలో కేసుల సంఖ్య పెరగడం, ఆల్రెడీ దేశవ్యాప్తంగా వితిన్ వారం లోపల 10 to 15% రేట్స్ కేసులు పెరిగినాయి. అట్లే స్టేట్లో కూడా కేసులు పెరగడం జరిగింది. దీని మీద హెల్త్ మినిస్టర్ గారు నిన్న టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఏమేమి చర్యలు తీసుకోవాలా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నింటి మీద కూడా చెప్పి ప్రెస్ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయాలని చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంగా ఈరోజు అందరితో సమావేశం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ టైం లోపల మన నిర్మల్లో పోయిన నెల వరకు 0 పాజిటివ్ రేట్ ఉండే. ఈ 1 వీక్ లోపల దాదాపు డైలీ 4, 5, 6 కేసులు పాజిటివ్ ఉంది. అవి కూడా మనం 30-35 కేసులు చేస్తే 5-6 పాజిటివ్ వస్తుంది. అంటే మినిమం 10% పైన పాజిటివ్ రేట్ ఉంది. సో ఈ విధంగా కేసులు పెరుగుతున్న తరంలో నిర్మల్ జిల్లా ప్రజలందరూ కూడా పాటించాల్సిన సూత్రాలు మాస్క్ ధరించడం, దూరంగా ఉండడం, శానిటైజ్ చేసుకోవడం, ఫంక్షన్లను కానీ ఇట్లాంటి విహారయాత్రలు మానుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైనా వ్యాధిన బారిన పడినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కావచ్చు, జిల్లా ఆసుపత్రిలో కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వెళ్ళి విధిగా పరీక్షలు చేయించుకొని హోమ్ ఐసోలేషన్ తీసుకోవాలని కోరుకుంటూ, ఎటువంటి సిమ్టమాటిక్ ఇబ్బంది ఉన్నా కూడా ఆల్రెడీ మన జిల్లాలో మన ప్రధాన ఆసుపత్రి 100 పడకల ఆక్సిజన్ బెడ్స్ ప్లస్ 10 బెడ్ల ఐసీయూతో మనం రెడీగా ఉన్నాం. అట్లే బైన్సాలో కూడా 100 బెడ్ల ఆక్సిజన్ బెడ్ మనం రెడీ చేసి పెట్టినాం. సో
సో ఈ 2 హాస్పిటల్లో మనం కోవిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్ని ఎటువంటి వారు వచ్చినా కూడా అడ్మిట్ చేసుకున్న ట్రీట్మెంట్ మా సిబ్బంది, మా వైద్య సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉన్నారు. సో దీన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలి. అన్నెసరిగా ప్యానిక్ అయిపోయి ఏదైనా అయిపోతుందేమో అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెత్తి వాళ్ళ యొక్క డబ్బులు వృధా చేసుకోవద్దు. మన 2 హాస్పిటల్లో కంపల్సరీ ఆక్సిజన్ ప్లాంట్తో సహా ఆక్సిజన్ మనం కాపాడుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని మేము రెక్టిఫై చేసుకొని ప్రజలకు మంచి చికిత్స చేయడానికి మా సిబ్బంది అంతా కూడా రెడీగా ఉంది. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో వివేకానంద స్వామి 159వ జయంతిని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న వివేకానంద యూత్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కూడా చదువుపట్లే సెట్ అయింది. మీరు చూసుకోండి, గణాంకాలు చూసుకోండి అన్నా. చదువుపట కొంచెం తేడా అనిపిస్తుంది 5 అని అంటారు, కానీ ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఈ ఊరు నుంచి మరి మీకు మీ వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి కావచ్చు, భారతదేశంలో ఎక్కడ కూడా మరి మన జిల్లాలో ప్రత్యేకంగా చందుపట్నం దీనికి ఒక చరిత్ర రాని రుద్రమని మొదలు పెట్టుకుంటే ఆర్గనైజర్ వివేకానంద స్వామితో పాటు ఇంకా సంఘాలు కూడా చాలా అవేర్నెస్ గల, రాజకీయం కూడా అవేర్నెస్ గల గ్రామం ఇది. అలాంటి గ్రామాన్ని దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకునే పరిస్థితి ఉండాలని నా ఆకాంక్ష, వేరే ఉద్దేశం కాదు. రాజకీయాలు వేరుంటాయి, కులాలు మతాలు వేరుంటాయి, ఏదేమైనా అల్టిమేట్గా వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్. దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈయనప్పుడు మనం ఏ సంఘాలు పెట్టినా, ఏ సూచనలు పాటించడం మనం ఇది కూడా పాటించినటువంటి ఇలా అంబేద్కర్ వివేకానంద గారి స్ఫూర్తిలో ఏ కార్యక్రమం చేసినా మనం ప్రతి కూడా సహనం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఒకసారి కాకుండా ఒకసారి మనకు అవకాశాలు ఖచ్చితంగా వెన్నుంటూ ఉంటాయి. ప్రజలు కానీ మనకు చేసే పనికి ఫలితం అనేది ఖచ్చితంగా రాబడతాం. కాబట్టి మనందరం కూడా వివేకానంద గారి స్ఫూర్తులు చూసుకుంటే చాలా ఉంటాయి గొప్పగా. మరి అన్నీ కూడా మనం పాటిస్తే ఈరోజు వెనక ముందు ఆలస్యం కానీ రామ్ చెప్పినట్టుగా చాలా ఈరోజు పాదూరు అమరేందర్ రెడ్డి గారు ఒక మారుమూల గూడెంలో పుట్టి పెరిగి మరి ఎంతో కష్టపడి చదివేలా దేశంలో ఎంతోమంది ఐటీ రంగంలో ఉద్యోగాల అవకాశాలు పని కల్పించి గ్రామానికి కావచ్చు, ఆయన తెలిసిన వారికి తోడ్పాటు అందించే కార్యక్రమం కావచ్చు. రామ్ కూడా అదే హైదరాబాద్లో ఎంతోమంది పేద వర్గాలకు తోడ్పాటు అందించే కార్యక్రమం. ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఫీల్ కావాలి. మనకు ఏది బాధ్యత లేదన్నప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు మీ గ్రామానికి అనేక సందర్భాలు వచ్చినప్పుడు వివేకానంద స్వామి వాళ్ళే సంఘం వాళ్ళ నుంచి అనేక సందర్భాల్లో మరి వివేకానంద జయంతి కార్యక్రమం కావచ్చు, వర్ధంతి కార్యక్రమం కావచ్చు, వినాయక చవితి కార్యక్రమం చాలా సందర్భాలను ప్రత్యేకంగా ఎప్పుడు పిలిచేవాళ్ళు సైజులు గిట్ట. కానీ ఒకప్పుడు ఉన్న టీంకి ఇప్పుడు చూస్తే కొద్దిగా వేరియేషన్ వచ్చింటే కనపడతాయి. గ్రామాలు అట్లా ఉండకూడదనే కోరుకుంటాను. పార్టీలు వేరు, సంఘాలు వేరు, ఏదో అల్టిమేట్గా మీ యువత ఆదర్శంగా ఉండాలనే నేను కోరుకునే వ్యక్తిని. కాబట్టి ఈ గ్రామాన్ని కూడా మీ యువత ఇచ్చిన స్ఫూర్తితోటి, చెప్పిన మీ ఆలోచన విధానంతో గతంలో ఉన్నదానికంటే గత 10-20 సంవత్సరాల జరిగిన అభివృద్ధి అంతా ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్యే 2 సార్లు మీ అందరూ ఆశించడం. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు సఖీ కేంద్రం హెల్ప్ లైన్ నెంబర్ 181 ద్వారా సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కౌన్సిలర్ గడ్డం అనంత, సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావు అన్నారు. రామగిరి మండలం రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సఖీ కేంద్రం ద్వారా మానసిక, సామాజిక కౌన్సిలింగ్ సేవలు, న్యాయ, పోలీసు, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తర్వాత ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సఖీ వర్కర్ అశ్రిత, కౌన్సిలర్ పి సుమలత, పల్లె తిరుమలరావు పాల్గొన్నారు. ఉమెన్ హెల్ప్ లైన్ మీకు ఇచ్చిన పాంప్లెంట్లో 181 అనేది ఉమెన్ హెల్ప్ లైన్. ఇది మహిళల కోసం పనిచేస్తుంది. మహిళలకు ఎవరైనా వాళ్ళకి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ
ఫైనాన్షియల్గా సెక్చువల్గా కానీ ఏ రకంగానైనా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ ఇంకా మరే ఇతర వ్యక్తుల నుంచి కానీ వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నట్లయితే సఖీ కేంద్రంకి కానీ లేదా ఈ 181 టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం ఇవ్వచ్చు. ఇట్లా మాకు సమాచారం రాగానే మేము వాళ్ళని మా ఆఫీస్ సఖీ కేంద్రంకి పిలిపించి వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి ఏ రకమైన సొల్యూషన్స్ కావాలో మేము అందించే 5 రకాల సేవలలో ఆ 5 రకాల సేవల్ని వాటికి ఏ సహాయం అయితే వాళ్ళకి అవసరమో వాటిని ఇప్పించడం జరుగుతుంది. మొదటగా ఏమి ఇస్తామంటే వైద్య సహాయం ఇస్తాము సఖీ కేంద్రం నుంచి. వైద్య సహాయం అంటే ఎవరైనా భార్యాభర్తల మధ్యన గొడవ జరుగుతున్నప్పుడు భర్తలు భార్యలు కొట్టడం జరుగుతూ ఉంటుంది. అలా కొట్టినప్పుడు వాళ్ళు చాలా గాయాలవుతూ ఉంటారు. సో అట్లాంటి గాయాలైన పర్సన్స్కి మహిళలకి మేము సఖీ కేంద్రంకి తీసుకొచ్చి ఫస్ట్ మన దగ్గర ఉన్నప్పుడు ఆమెకి ఫుడ్, ఉండడానికి రూము, ఆమె కట్టుకోవడానికి బట్ట, పాప బొమ్మ వేసింది. మీ పేరు? బకుల. కంగ్రాచులేషన్స్ బకుల. సార్ మీరు దగ్గరకు కొంచెం కిందకి పోతారు. ఇప్పుడు చేస్తే 5 minutesలోనే వస్తాము. మీరు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా మమ్మల్ని ఇన్వైట్ చేయండి. మీరు ఇద్దరు కలిసి ఒకటి పట్టుకోండి. మీరిద్దరు కలిసి ఒకటి పట్టుకోండి. అది ఇద్దరు పట్టుకోండి. ఇక జనగామ జిల్లా తరిగుపుల మండలం కేంద్రంలో బీజేపీ నేతలు వివేకానంద జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, ఠాగూర్ వంటి స్వాతంత్ర సమరయోధులకే వివేకానందుడు స్ఫూర్తి ప్రదాత అని మండల అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆశయాలను కాపాడడం మన అందరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొన్నే రాజు, కార్యదర్శి రామ్ బ్రహ్మచారి, కిసాన్ మోర్చా నాయకుడు ప్రతాప్ పాల్గొన్నారు. మాస్క్ లేరాదు మాస్క్ నిలబడి ఓసారి ఫోన్ కట్టేరా. జై జై మాతా, భారత్ మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా. వివేకానంద స్వామి ఆశయాలను కొనసాగిస్తారు. హిందూ సంస్కృతి వైభవాన్ని విశ్వ యవనికపై ఎలుగెత్తి చాటిన మహామేధావి స్వామి వివేకానంద జయంతి ఈరోజు. ఈ దేశానికి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, కఠోర సంకల్ప బలం ఉన్న యువత ఈ దేశానికి కావాలని ప్రతిపాదించిన మహాస్ఫూర్తి ప్రదాత వివేకానంద ఆనాడు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఠాగూర్ లాంటి ఎందరో ప్రముఖులకు స్ఫూర్తి ప్రదాత వివేకానందుడు. వివేకానందుని యొక్క పేరు చెప్తేనే యువతలో కణం ఉత్తేజితమవుతుంది. ఇప్పటికీ వివేకానందుని యొక్క సూక్తులు ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం భారతీయులు మన అందరి యొక్క కర్తవ్యం.
వివేకానందుడు ఆనాడు యువతరాన్ని ఏకతాటిపై చేర్చి వారిలో ఆత్మస్థైర్యాన్ని మరియు సేవాభావాలను నింపినటువంటి స్ఫూర్తి ప్రదాత. కావున అలాంటి మహోన్నత వ్యక్తిని మనం వారి యొక్క ఆశయ సాధనకై ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన, బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే. V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్దార్ ఎస్ఐ. నిర్మల్లో వివేకానంద జయంతి వేడుకలు, మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. మహిళల భద్రత కోసం సఖీ హెల్ప్ లైన్ 181 ద్వారా సమాచారం ఇవ్వాలన్న కౌన్సిలర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.